విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. అంటే ఇది క్రైస్తవానికి లేదా ఇస్లాంకి వ్యతిరేక సంస్థగా భావించాల్సి ఉంటుందా? పొరపాటును కూడా కాదు. ఎస్, అందరికీ చక్కని మానవుడు మాధవుడిగా మారాలి, సుఖము శాంతితో జీవించాలి, ఆ రకమైన పద్ధతిని అవలంబించమని మాత్రమే కోరుతుంది. అంతే తప్ప మనం ఇవాళ వివేకానందుడు అమెరికా వెళ్ళాడు, ఏమని చెప్పాడు? అమెరికా సోదర సోదరీమణులారా అని ఆయన యొక్క వ్యాఖ్య ప్రారంభమైంది. ప్రపంచం అంతా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేపి సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు. ఇది దీని యొక్క ఘోషవాక్యాలు. హిందుత్వంలో ఏ పొరపాటును కూడా, ఏ మూలన కూడా ఇతరులను ద్వేషించడం కానీ, లేకపోతే ఇతరులను కష్టపెట్టాలనే స్వభావం కానీ పొరపాటును కూడా లేదు. కానీ ఆ హిందుత్వమే పతనం చేయడానికి వచ్చినప్పుడు రక్షించుకునేటువంటి పద్ధతిలో దానికి ఖచ్చితంగా సంఘర్ష సిద్ధం కావాల్సి వస్తుంది. అది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇది కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, సమాజ సుఖశాంతికి, ప్రపంచ సుఖశాంతికి నిర్మాణమైన గొప్ప వ్యవస్థ. అందుకే వివేకానందుడు అంటాడు, నువ్వు ప్రపంచాన్ని గనక శ్రేష్టమయం చేయాలంటే ముందు భారతదేశంలో ఆ రకమైన ఉత్తమ సంస్కారాలు నిర్మాణం చేయడానికి ఇది చెయ్యి, ఇది ప్రపంచానికి గుండెకాయ అని ఆయన వర్ణించి వెళ్ళాడు. అటువంటి తపస్వి. కాబట్టి మనం కోరుతున్నది ఏంటంటే ఎవరిని వ్యతిరేకించడం అనే పొరపాటును కూడా లేదు. బహుశా ప్రపంచంలో ఎన్ని మసీదులు ఉన్నాయో వాటికన్నా ఎక్కువ భారత్లో ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో వాటికన్నా ఎక్కువ భారత్లో ఉన్నాయి. మనం ఆ రకమైన భావనే ఉంటే అసలు జరిగేది కాదు. కాబట్టి ఇవాళ హిందూ సమాజం ఇవాళ 100 కోట్ల మంది ఉన్నారు. 125 కోట్ల జనాభాలో భారత్లో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ మనసులో పొరపాటును కూడా ఈ ఆలోచనే రాదు. కానీ దురదృష్టం అంటే వీళ్లను మార్చిపారేసి ఇతరులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని చూసి జాలి పడుతున్నాం. అది వద్దు నాయన, అలాంటి పద్ధతులు వద్దు, మానుకోండి అని చెప్తున్నాం. ఓకే, ఇది మనం చేస్తున్న పని. ఓకే. మరొక అంశం ఇప్పుడు ఇంతకుముందు మీరే రైజ్ చేశారు. అయోధ్యలో రామాలయానికి సంబంధించి అనేక దేవాలయాల్లో ధ్వంసం చేసి అక్కడ ఇతర మత సంస్థలకు సంబంధించిన ప్రార్థనాలయాలు అవి కట్టారనేది. సరే, అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇది మొదటి నుంచి బీజేపీ కానీ, విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ పదే పదే చెబుతున్న అంశం. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగదనే ఒక వ్యాఖ్య కూడా బయట వినిపిస్తున్న తరుణం ఇది. ఈ టర్మ్లోనే బీజేపీ అధికారంలో ఉన్న ఈ టర్మ్లో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందా? జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? తప్పనిసరిగా జరపడం కోసం సంకల్పించారు, అందులో లోపం లేదు. కానీ దాని పరిస్థితులు నిర్మాణం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఒకనాడు దివ్యమైన మందిరం ఉంది, ఎందుకు పడింది, ఎందుకు పడగొట్టబడింది? సమాజం ఎప్పుడైతే అసంఘటితంగా ఉందో దానికి రక్షణ లేకపోయింది. కాబట్టి ఇవాళ కూడా అటువంటి అంటే ఆ రకమైన అసంఘటిత స్థితిలో అది నిర్మాణమైన ప్రయోజనం లేదు. అంటే ముందు సమాజాన్ని సంఘటితం చేయాలి, ఇది ఒక కల్పన. దానికోసం ఏం చేయాలనేది ఒక విషయం. రెండవది చెప్పాను, 125 క్రైస్తవ దేశాలు, ఒక 52 మహమ్మదీయ దేశాలు, 12 బౌద్ధ దేశాలు, వాటిపైన మావోయిస్టుల ప్రభావం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఇక్కడ భారత్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క మద్దతు తీసుకుంటున్నారు. తీసుకొని ఇక్కడ ఏమి జరిగినా రాష్ట్రీయ భావనతో, జాతీయ భావనతో ఏది జరిగినప్పటికీ వ్యతిరేకించడానికి తయారవుతున్నారు. అటువంటప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ అన్ని దేశాలకు వెళ్ళి వచ్చారు. వెళ్ళి టెర్రరిజాన్ని వ్యతిరేకించేట్టుగా ప్రపంచాన్ని ఏకం చేశారు. అసలు ఈ టెర్రరిజం అనేది మానవత్వానికి కళంకం అనేటువంటి పద్ధతిలో ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు. ఎందుకంటే ఏదైనా చేయగానే ముందు బయట నుంచి గోల ప్రారంభమైపోతుంది కదా. కాబట్టి అసలు ఆ గోల అసలు వాళ్ళకి అర్థం కాని మనం ఎవరం, మన సంస్కృతి ఏమిటి అని దానికోసం తను ప్రయత్నం చేసి వచ్చాడు. ఓ రకంగా కొంత సమయం దానికోసం ఖర్చు అయినప్పటికీ కూడా దానివల్ల కలిగిన లాభం కూడా ఉంది. ఒక యోగను కూడా, యోగ పద్ధతిని ప్రపంచానికి అది చాటి చెప్పేసి వచ్చాడు. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళు చేసేవి చేస్తున్నారు. దేశంలో కూడా ఇవాళ మీరన్నారు లోక్సభలో మంచి మెజారిటీ వచ్చింది, కానీ రాజ్యసభలో కూడా కావాల్సి వస్తుంది. దానికి కూడా వాతావరణం కొంత క్రియేట్ చేసుకుంటున్నారు. అది క్రియేట్ అయిన తర్వాత పరిస్థితిని బట్టి ఏ రోజైనా ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది. అంటే పరిస్థితులు ఏదైనా ఒక పని చేయాలంటే దానికి చుట్టూ ఉండే పరిస్థితులను కూడా దానికి అనుకూలంగా మలుచుకోవడం అనేది వివేకం కలిగిన వ్యక్తుల యొక్క లక్షణం. కాబట్టి దానికోసం తను ప్రయత్నం చేస్తున్నాడనే అంత ఆలోచనలో ఓపిక పట్టాల్సి వస్తుంది. అట్లా కాకుండా త్వరపడి
ఏదో చేసామనుకోండి, మళ్ళీ ఏదో దానికి విరోధంగా రకరకాలైన కామెంట్స్ చేయడంలో అర్థం లేదు. ఓకే కాబట్టి ఆ పరిస్థితులు జరుగుతున్నాయి, అది మా విశ్వాసం. ఓకే, అఖండ భారతదేశం, ఇంతకుముందు మీరు చెప్పిన అఖండ భారతదేశం అనేక చీలికలకు గురై అనేక దేశాలుగా విభజించబడి ఇప్పుడు భారతదేశంగా ఒక చిన్న భూభాగానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. సరే, ఇప్పుడు భారతదేశం ఉన్నది ఇంతకుముందు అఖండ భారతదేశంతో పోల్చితే చాలా తక్కువ ఉంది. ఇందులో కూడా మళ్ళీ జాతీయతా భావాన్ని ఆయా రాష్ట్రాల్లో ప్రమోట్ చేసే పరిస్థితే వచ్చింది. ఎందుకంటే కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉన్న అలజడులు, అల్లర్లు, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో విహెచ్పి కానీ బీజేపీ కానీ అనేక సందర్భాల్లో మాట్లాడిన అంశం ఆర్టికల్ 370 గురించి. రాజకీయమైన అంశం అయినప్పటికీ ఈసారి ఆర్టికల్ 370 గురించి ఒక స్పష్టత బీజేపీ ఇవ్వడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, రద్దు చేయడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? అందుకే ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్ అవుతాయి. ఈ పాలసీ మ్యాటర్స్కి 2/3 మెజారిటీ కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు అని మేము ఒపీనియన్గా ఫీల్ అవుతున్నాం. అయితే ఇవి అటు గోరక్ష కావచ్చు, కామన్ సివిల్ కోడ్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రామజన్మభూమి కావచ్చు, ఇవన్నిటికి కూడా ఏదో ఒక రకమైన శక్తి రాజకీయంగా కూడా వాళ్ళకి చేతిలో ఉండాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా, రాజకీయం అంటే సమాజం యొక్క సమర్థన, కాబట్టి ఆ సమర్థన కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ 3 శక్తులు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవ, మహమ్మదీయ, మావోవాది, ఈ 3 రకమైన శక్తులు భారతదేశాన్ని తమ స్వాధీనం చేసుకోవాలి అనే కోరికతో 5 పాయింట్ ఫార్ములా తీసుకొని పనిచేస్తున్నారు. ఏమిటి ఆ 5 పాయింట్లు అంటే, మొట్టమొదటిది కన్వర్షన్. ఎందుకంటే భారతీయులు ప్రజ్ఞావంతులు, మోస్ట్ ఇంటలెక్చువల్ రేస్ ప్రపంచంలో. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక స్త్రీ పతివ్రతా ధర్మం అని ఒక్క పురుషుడితో ఉంటుంది. ఒక పురుషుడు ఏకపత్ని వ్రతం అని ఒక్క స్త్రీతో జీవిస్తాడు. దీని కారణంగా ప్రజ్ఞావంతులైన సంతానం ఇక్కడ కలుగుతుంది. ఇది లోకానికి తెలిసిన విషయం. ప్రపంచ దేశాలకు ఆ రకమైన నియమాలు ఉండవు. కాబట్టి ఇక్కడ ఉన్న నియమం ప్రకారం ఇలా ఉంది. వీళ్ళు గనక కన్వర్ట్ అయిపోతే ప్రపంచాన్ని మేము జయించవచ్చు అనేటువంటి దురాశతో ఈ రకమైన ప్రయత్నాలు బయట నుంచి మొదలయ్యాయి. ఇది ఒక భాగం. అట్లా సంవత్సరానికి 8 లక్షల మంది హిందువులని ఈ రకమైన దానికి గురి చేస్తున్నారు. ఇది ఒక ఆలోచన. రెండవది భూములను ఆక్రమించడం. అంటే భూమి ఎవరిదైతే దేశం వాడిది, కాబట్టి భూముల ఆక్రమణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లా కాశ్మీర్ వ్యాలీ ఇవాళ మొత్తం మన చేతుల్లో నుంచి దూరం అయిపోయింది. అట్లాగే బోడో ల్యాండ్స్లో ఒక 4 ఏళ్ల కిందట అర్ధరాత్రి పూట 500 గ్రామాల మీద పడి మొత్తం కూడా ఖాళీ చేయించి పారేశారు. 3.5 లక్షల మంది బోడో హిందూస్ ఖాళీ చేసుకొని పునరావాస కేంద్రాల్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 6 జిల్లాల్లో పలాయనం, హిందువులు పరిగెత్తిపోతున్నారు ఆ ఏరియాస్ని. సో ఇట్లా భూముల ఆక్రమణ వాళ్ళకు ఓ పద్ధతి అయిపోయింది. అట్లాగే ఇవాళ క్రైస్తవులు గుట్ట కనపడితే క్రాస్ నిలబెట్టేస్తాడు, మహమ్మదీయులు చెట్టు కనపడితే జెండా లాగించేస్తారు, మావోయిస్టులు బంజరు. మీరు చెప్పిన అంశం బోడో కానీ ఇంకోటి కానీ ఈ వలసలకు సంబంధించి ఎందుకని ఒక ప్రసార మాధ్యమాల్లో కానీ ఒక రాజకీయ పరమైన కానీ దానిపైన ఎందుకని ఒక చర్చ జరగట్లేదంటారు? చర్చలు పార్లమెంటు వరకు జరుగుతున్నాయి, ఎంతో అంతో తీసుకొస్తున్నారు, కానీ యాక్షన్ లేదు. అంటే అలా సాగుతూ వచ్చింది 70 ఏళ్ల స్వాతంత్రం. కాబట్టి కనీసం దానికి యాక్షన్ తీసుకునే ఒక మనిషి వాళ్ళ మనకు ఉన్నాడు అని మనకు కొంత అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాశ్మీర్ వ్యాలీలో 135 రోజులు కర్ఫ్యూ. ఆశ్చర్యం. నిజంగా మన దేశస్తులే అయ్యి ఉంటే వారం రోజులు తిరక్క ముందు గిజగిజలాడేవాళ్ళు. మరి ఎవరు వాళ్ళు, ఏమిటి వెనకాల? రోజు 500 రూపాయలు ఇచ్చి రాళ్ళేసి రాపోరా అని ఎవరు చెప్తున్నారు ఈ పని? అంటే ఇలా సాగింది. ఏ రోజు నోటు బంద్ అయిందో అది అయిపోయింది. నెక్స్ట్ డే అయిపోయింది. నిన్న చెప్పాడు 700 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు వితిన్ 1 మంత్. కాబట్టి ఇవన్నీ అలాగే జాలీ నోట్లు, లక్షల కోట్ల రూపాయలు, అలాంటివన్నీ ఖతం అయిపోయినాయి, పేపర్ చిత్తు కాగితాలు అయిపోయినాయి. సో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాడు. తనకేం కావాల్సింది లేదు, ఈ సమాజం సుఖంగా శాంతిగా ఉండని, ఈ మిలిటెన్సీలు, ఈ తప్పుడు పద్ధతులు ఇవన్నీ దూరం కానీ సమాజం సుఖశాంతిగా బ్రతకని అనే ఒక చక్కని కోరికతో చేస్తున్నాడు. కాబట్టి ఇలా ఈ ల్యాండ్ కబ్జాలు జరిగిపోతున్నాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ల్యాండ్ కబ్జాలు. మూడవది ఏంటంటే గుస్పేట్, అంటే విదేశాల నుంచి వాళ్ళ జనాన్ని తెచ్చి ఇక్కడ డంపు చేయడం, ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. ఇవాళ 4.5 కోట్ల మంది మహమ్మదీయులు, వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఆరాంగా జీవిస్తున్నారు భారత్లో. దురదృష్టం. వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? ఎక్కడ తీసుకున్నా, ఎక్కడైనా రైలు పట్టి కింద పడింది అంటే
ఎవరో ఒకరు ఈ ఆతంకవాదులు ఉంటున్నారు, వాళ్ళు ముస్లింలే అవుతున్నారు. ఎక్కడైనా బాంబు విస్ఫోట్ అయిందంటే వాళ్ళు ఉంటున్నారు, ఎక్కడైనా పెద్ద లూటీలు జరుగుతుంటే వాళ్ళు ఉండిపోతున్నారు. ఇది దురదృష్టం. అంటే ఈ దేశంలో భయభీతి వాతావరణం నిర్మాణం చేయడం, ఇది ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ చేస్తున్నటువంటి పెద్ద పనులు. ఇది వాళ్ళ యొక్క మూడవ కార్యం. అంటే చేసి వాళ్ళ వైపునికి మళ్ళించాలి ఈ సమాజం. ఇది 3. 4వది ఏంటంటే మతభేద పైదాకరో నేతాకో సమాప్తికరో. మతభేదం అంటే ఎట్లా? మీరు హిందువులా, మీరు ఒకటి కాదు, మీరు బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియాని, మీరు బౌద్ధులు, జైనులు, సిక్కులు, శైవులు, వైష్ణవులని, మీరు బెంగాలీలు, బీహారీలు, అస్సామీలు, మీరు ఒకటి కాదని, ఇలా ఒకటి కాదని 200 ఏళ్ళు ఇంగ్లీష్ వాడు చేసి పోయాడు, మన చెవులు పాడు చేసి. ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజకీయ నాయకులు మళ్ళీ దీన్నే, ఎందుకంటే మన దేశభక్తి సంబంధించిన విద్యా విధానం లేని కారణంగా వీటికి బలి చేస్తున్నారు సమాజాన్ని. దీని కారణంగా ఇవాళ అందులో నుంచి ఎవరో గ్రూప్ లీడర్స్గా, అంటే చిన్న చిన్న వాటిల్లోంచి లీడర్స్ పైకి వస్తే వాళ్ళ మధ్యలో తగాదా పెట్టి చంపేసుకొని, లేకపోతే అవకాశం దొరికితే చంపే, ఈ రకమైన పరిస్థితులు. ఇది 4వ పద్ధతి. ఇక 5వ పద్ధతి ఏమంటే జనరేట్ ద పాపులేషన్. అంటే ఒక మహమ్మదీయుడు 4 భార్యలు 40 మంది పిల్లలు, అంటే సంఖ్య ఎవరిది అయితే వాడిది ఈ దేశం. కాబట్టి ఈ రకంగా 5వ పద్ధతి. ఈ పద్ధతులన్నీ దానికోసం కేవలం 4 మహమ్మదీయులే కాదు, హిందూ అమ్మాయిలను ఎత్తుకుపోయి వాళ్ళను కూడా ఆ రకంగా తయారు చేసి, మొన్న ఒకతను రాజస్థాన్ నుంచి వచ్చాడు, వస్తూ ఒక ముస్లింను హిందువుని ఇంటర్వ్యూ చేసి వచ్చాడు. హిందూ ఏమన్నాడు, నాకు 2 పిల్లలండి, అమెరికాలో ఉంటారు, నాకు ఇక్కడ 10 ఇండ్లు ఉన్నాయి, వాటి మీద వచ్చి అద్దెతో బతుకుతున్నాను అన్నాడు హిందూ. ముస్లింని అడిగితే నాకు 10 మంది పిల్లలండి, నాకు ఆస్తులు ఏమి లేవు, ఇతనికి ఉన్న 10 ఇండ్లు మేము ఆక్రమించుకుంటాం, వీళ్ళకి ఎవరైనా అమ్మాయిలు ఉంటే లవ్ జిహాద్ కింద ఎత్తుకుపోతాం, మేము బతుకుతాం, మాకేం సమస్య లేదు. ఏమిటి అలా అంటున్నావు అంటే, మీరు హిందువులు, మీకు సంపాదన అంటే ఇష్టం, రెయ్యంబోళ్ళు సంపాదిస్తూ ఉండండి, మీకు నిర్మాణం అంటే ఇష్టం, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, ధర్మశాలలు కడుతూ ఉండండి, మేము ఆ పని చేయం. మా పని లూటీ, చోరీ, కబ్జా, హత్య ఇలాంటి పనులు చేసేస్తాం. ఎందుకు? మీ అమ్మాయిలను ఎత్తుకుపోయామనుకో ఇంకా మీ సంఖ్య పెరిగే సమస్య లేదు, భవిష్యత్తు మాది, పెరిగేది మేమెందుకు ఈ నిర్మాణాలు, ఈ సంపాదనలు మాకు పెద్ద అవసరం లేదు అని చెప్పాడు అతను చెప్పాడు బహిరంగంగా. ఇది వాళ్ళకు ఉండేటువంటి ఈక్వేషన్. మరి ఈ పద్ధతిలో సాగితే ఏమైపోతుంది దేశం? కాబట్టి ఈ దేశంలో సుఖశాంతులు ఈ దేశం కోసమే కాదు, ప్రపంచ సుఖశాంతి కోసం పుట్టిన హిందూ వ్యవస్థ, హిందూ సంస్కృతి, దాన్ని భగ్నం చేసి ఎవరు సుఖం పొందుదామని, పోనీ ఎక్కడైనా అలాంటి దీన్ని మించిన సుఖం ఎక్కడైనా లభిస్తుందా? వాళ్ళకి ఏమైనా కంపారిటివ్గా చెప్పమనండి. కాబట్టి అటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేయడం కోసం పుట్టిన హిందూ సంస్కృతిని అందరం కలిసి రక్షించుకోవాలి. అది విశ్వ హిందూ పరిషత్ యొక్క